పులివెందుల తర్వాత ఆళ్లగడ్డలో 5 ఏళ్లకు అల్లూరు పెద్దారెడ్డి అరంగేట్రంపై సర్వత్రా ఆసక్తి. 5 ఏళ్లకు ముందు పులివెందులలో జగన్ నివాసంలో కావలి టికెట్ ఇవ్వలేనని ప్రత్యామ్నాయం చూస్తానని జగన్ చెబుతూ తనతో భోజనం చేయాలని కోరినా నమస్కారం పెట్టి మౌనంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత పులివెందుల సమీపంలోని ఆళ్లగడ్డలో జగన్ని కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎవరూ ఊహించని విధంగా 4.5 ఏళ్ల పదవీ కాలం ఉన్న విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కావడంతో కొత్త సమీకరణలు నెలకొన్నాయి. జగన్ పాదయాత్ర అల్లూరుకి సమీపంలోని దగదర్తిలో జరుగుతున్న అనుచరుల సస్పెన్షన్ ఎత్తివేయకుండా తాను అడుగు పెట్టనున్న జగన్ మధ్యలో ఎందరు నేతలు వచ్చినా స్పందించలేదు. తాజాగా విజయసాయి చొరవతో బుధవారం కొన్ని సంఘటనలు చకచక. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా 5 ఏళ్ల తర్వాత విష్ణు ఇంటికి రావడం, సాయంత్రానికి పొద్దుటూరులో జగన్తో భేటీ అవ్వడం అంతా గంటల్లోనే. జగన్తో పర్సనల్గా విష్ణు భేటీలో పలు అంశాలపై ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి. పాదయాత్ర ప్రారంభంలో జిల్లా నేతలందరూ మొహం చాటేసినప్పుడు ఒంటరిగా భుజాలు మోటించిన విష్ణు తనతో ఉండాలనే భావనను జగన్ 5 ఏళ్ల తర్వాత కలిసిన విష్ణుతో ప్రగాఢంగా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సహకారం కోరగా విష్ణు కూడా తన పేరు బ్యాలెట్లో ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు ధోరణి చూపాలని జగన్ కోరగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేయాలని విష్ణు కూడా స్పందించారు. జగన్ ఇచ్చిన భారీ ఆఫర్లను విష్ణు కూడా సున్నితంగా తిరస్కరిస్తూ తన బలీయమైన కోరికను తెలుపుతూ అందువలన మీకు మేలు అని వివరించారు. జగన్ కూడా తనదైన శైలిలో చమత్కరిస్తూ వెంకటగిరి అంశాన్ని ఉదహరించినట్లు సమాచారం. ఇరువురి మధ్య పాత అనుబంధాల మధ్య సాగిన చర్చల్లో సహృద్భావ వాతావరణమే నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి విష్ణుల సమక్షంలో విజయసాయి విజయం తనకు కీలకం అనే సంకేతాలిస్తూ కలిసిపోవాలని సూచించారు. ఈలోగా ఒకరు విష్ణుకి జగన్ చేత కండువ కప్పించాలని ప్రయత్నించగా తనను వెన్నంటి ఉండే అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వారి నిర్ణయం మేరకు కండువ కార్యక్రమం అని చెప్పడంలో జగన్ కూడా ముసిముసిగా నవ్వుతూ విష్ణుకి ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పులివెందులలో జగన్ నివాసంలో డైనింగ్ టేబుల్ వద్ద క్లోజ్ అయిన సంబంధాలు పొద్దుటూరులో మొలకెత్తాయి. శనివారం విష్ణు అనుచరులతో అల్లూరులో సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ఖరారవుతుంది. విజయసాయి దౌత్యంతో విష్ణువర్ధన్ రెడ్డి పొలిటికల్ యూటర్న్ ఎలా అన్నది ఆసక్తికరమే. రాజకీయ మాంత్రికుడుగా వైసీపీలో ప్రాచుర్యం ఉన్న సైరా ఎలాంటి మలుపులిస్తారో